మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు శ్రీకృష్ణ ప్రేరణ ఛానల్. మాటలు నేర్చిన చిలుక మాట్లాడుతుందా? ఒక చిలుక మాట్లాడుతుంది అంటే నమ్ముతారా? హలో, ఎలా ఉన్నారా అని పలికే చిలుకలు నిజంగా ఉన్నాయా, లేదా ఇది అంత మోసమా? ఈ రోజు మీకు చూపించబోయేది మీరు ఎప్పుడు ఊహించని నిజం. మన ఇంట్లో బయట చాలా మంది మాట్లాడే చిలుక గురించి విన్నాం. కొంతమంది చెప్పేదే చిలుకలు మన మాటలు అచ్చంగా ఇమిటేట్ చేస్తాయట. కొందరు చెప్తారు అవి అర్థం చేసుకుని మాట్లాడతాయట. అయితే ఏది నిజం? చిలుకల గొంతులో ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది. దాన్ని సింబిక్స్ అంటారు. ఇది మన వోకల్ కార్డ్స్ లాగా పనిచేస్తుంది. అందుకే చిలుకలు మన మాటల సౌండ్ ని కాపీ చేస్తాయి. మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ అవి మీనింగ్ అర్థం చేసుకోవడం చాలా తక్కువ. నిజంగా అర్థం చేసుకునే చిలుకలు ఉన్నాయా? కొన్ని చిలుకలు మాత్రం నిజంగా వర్డ్స్ కి మీనింగ్ కరెక్ట్ చేస్తాయి. ఉదాహరణకి అలెక్స్ అనే ఒక చిలుక ఫేమస్ ప్యారెట్ ఉంది. అది రంగుల సంఖ్యలు షేప్స్ ని కూడా గుర్తుపట్టేది. అంటే కొన్ని చిలుకలు బేసిక్ ఇంటెలిజెన్స్ చూపిస్తాయి. నిజంగా మాట్లాడుతుందా లేక మిమిక్ మాత్రమేనా? ఇక్కడే చాలా మంది తప్పు పడుతున్నారు. చిలుక మనల్ని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడవు. వాటి నేచర్ ఏమిటంటే సౌండ్ ని ఇమిటేట్ చేయడం. అంటే మీరు ఎక్కువగా మాట్లాడితే అది కూడా ఎక్కువగా రిపీట్ చేస్తుంది. కొన్ని చిలుకలు ఓనర్స్ వాయిస్ ని ఇమిటేట్ చేసి ఫోన్ కాల్స్ కూడా ఆన్సర్ చేసే సందర్భాలు ఉన్నాయి. కొన్ని చిలుకలు స్వీర్ వర్డ్స్ కూడా నేర్చుకుంటాయి. అంటే మీరు ఏం నేర్పుతారో అది రిపీట్ చేస్తుంది. మనుషులు మాట్లాడేటప్పుడు భావాలు, అర్థం, అనుభవం వాటిని ఉపయోగిస్తాం. కానీ చిలుకలు మెయిన్లీ సౌండ్ ని ఇమిటేట్ మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే అవి మనలాగా థింకింగ్ చేయవు. మాట్లాడే చిలుకల్ని చూసి వాటిని మనలా ట్రీట్ చేయడం తప్పు. వాటికి కూడా ఫ్రీడమ్, నేచర్ అవసరం. మాటలు నేర్చిన చిలుక మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. కానీ నిజం ఏమిటంటే అది మన మాటలను కాపీ చేస్తుంది, మనలాగా ఆలోచించదు. ఒక ఊరిలో ఒక బోయవాడు ఉంటాడు. అతడు రోజు అడవికి వెళ్ళి పక్షులను, చిలుకలను వేటాడుతూ తీసుకొని రోజు ఇంటికి వస్తూ ఉంటాడు. ప్రతిరోజు అతను అలాగే ఊరు నుంచి అడవికి వెళ్ళి ఏదో ఒక పక్షిని వేటాడి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఆ ఊరు నుండి కొద్ది దూరంలో ఒక ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఒక ఋషి ఉంటాడు, అంటే ఒక గురువు ఉంటాడు. ఆ గురువు ఇతన్ని ఎప్పుడూ రోజు ప్రతిదినము ప్రతిరోజు అనుసరిస్తూ గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ వేటగాడు అడవి నుండి చిలుకలను తీసుకొని ఊరికి వెళ్తూ ఉండగా ఆ గురువు అతన్ని ఆపి, ఓ వేటగాడా, ఓ బోయవాడా, ఒక నిమిషం ఆగు అంటాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, చెప్పండి మీకేం కావాలంటాడు. మీ దగ్గర ఉన్న చిలుక నాకు అమ్ముతావా అని అడుగుతాడు. అప్పుడు ఆ బోయవాడు, అమ్ముతాను, నేను వాటిని పట్టుకునేదే అమ్ముకోవడానికి అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాకు ఒక చిలుక కావాలి, నువ్వు ఇస్తావా అంటే ఇస్తా అంటాడు. ఎంతకి ఇస్తావంటే 10 రూపాయలకి ఇస్తా అంటాడు. సరే అని చిలుక ఇచ్చేస్తాడు. 10 రూపాయలు తీసుకుంటాడు. అప్పుడు ఆ బోయవాడు చిలుకను ఇచ్చేసి తన ఊరిలోకి వెళ్ళిపోతాడు. ఆ గురువు ఆ చిలుకకు రోజు ఒక పాఠం నేర్పిస్తాడు. ఏం పాఠం అంటే, బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడొద్దు. బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడొద్దు. ఇదే మాట ప్రతినిత్యం రోజు కొన్ని రోజులు ఆ చిలుకకు బోధిస్తాడు. అప్పుడు ఆ చిలుక యొక్క శిక్షణ పూర్తయిందని గమనించి ఆ చిలుకను అడవిలోకి వదిలేస్తాడు. ఆ తర్వాత ఆ చిలుక అడవిలోకి వెళ్ళి తనతో పాటు ఉన్న చిలుకలన్నిటికీ ఇది నేర్పిస్తుంది పాఠం. ఏం చెప్తుంది? బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడద్దు అని. ఈ గురువు దగ్గర విద్య నేర్చుకున్న చిలుక అన్ని చిలుకలకు నేర్పిస్తూ ఉంటుంది. అలా ఒక చిలుక నుంచి ఇంకో చిలుక నుంచి ఇంకో చిలుక, అక్కడ అడవిలో ఉన్న చిలుకలన్నీ ఈ మాటలు నేర్చేస్తాయి. ఒక్కరోజు ఆ బోయవాడు వేటకై అడవికి బయలుదేరి వస్తుండగా అడవిలో ఉన్న చిలుకలు ఇదే అంటూ ఉంటాయి, బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడద్దు అని అంటూ ఉంటాయి. ఆ బోయవాడు ఆ చిలుక మాటలు వింటాడు. విని ఆశ్చర్యపోతాడు. ఏమిట్రా
ఈ చిలుకలు బాగా తెలివైపోయినాయే, నేను వస్తున్నానని ముందే పసిగట్టేసినాయే, అయినా ఈ మధ్య మాట్లాడుతున్నాయే అని ఆలోచిస్తుంటాడు. అలా 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 అని కొంచెం ముందుకు వెళ్తాడు. అక్కడ కూడా చిలుకలు అదే మాట మాట్లాడుతుంటాయి. ఏం మాట మాట్లాడుతుంటాయి? బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడొద్దు అని చిలుకలు మాట్లాడుతూ ఉంటాయి. అటు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కొన్ని చిలుకలు ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటాయి. బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడొద్దు అని అంటూ ఉంటాయి. ఇది విన్న బోయవాడు ఆశ్చర్యానికి గురువై మానసికంగా కృంగిపోయి, ఇక మన వేట వ్యర్థము, మనకు ఈ చిలుకలు దొరకవు, ఈ చిలుకలకు తెలివి వెరిగిపోయిందని నిరాశ చెంది తిరిగి ప్రయాణమై తన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బోయవాని తండ్రి ఆ బోయవాన్ని ఆ వేటగాన్ని ప్రశ్నిస్తాడు. ఏమిటి, ఈరోజు వేటకు వెళ్ళలేదా అంటే వెళ్ళాను నాన్న అంటాడు. మరి ఏమైంది, ఊరికే వచ్చావు? లేదు నాన్న, ఆ చిలుకలు చాలా మాటలు నేర్చినాయి, ఒక్క చిలుక కూడా నా దగ్గర రావట్లేదు. ప్రతి చిలుక అంటుంది బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడొద్దు అని అంటూ ఉన్నాయి. ఎటు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఆ చిలుకలను ఇవే మాట్లాడుకుంటున్నాయి, వాటికి తెలివి పెరిగిపోయింది నాన్నగారు అని అంటాడు. అప్పుడు ఆ బోయవాని ఆ వేటగాని నాన్నగారు అంటాడు, మరి నువ్వేం చేశావు అంటాడు. నేనేం చేస్తాను, తిరిగి వచ్చేసాను, ఏం చేయలేదు అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటాడు, నువ్వు వల వేసే ప్రయత్నం చేశావా అంటే చేయలేదు అంటాడు. సరే, ఒక పని చేయి, రేపు అదే అడవికి వెళ్ళు, అదే ప్రదేశానికి వెళ్ళు, నువ్వు వల వేయి అని అంటాడు. అప్పుడు ఆ మాటలు విన్న వేటగాడు వలం తీసుకొని ఆ ఊరు నుంచి అడవికి బయలుదేరి ఒక చోట వల వేస్తాడు. వేసి పక్కన వెళ్ళి నక్కి కూర్చుంటాడు. ఇక ఏదైతే మాటలు నేర్చిన చిలుక ఉందో అది వస్తుంది, చెట్టు పైన కూర్చొని బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడొద్దు అంటుంది. దాని వెనుక చిలుకలు వస్తాయి అదే చెట్టు పైకి, అవి కూడా అలాగే అంటుంటాయి. ఈ ముందు మాటలు నేర్చిన చిలుక బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడొద్దు అని అంటుంది. వలలో కిందికి వెళ్ళి వలలో వాలుతుంది. మిగతా చిలుకలు కూడా బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, మనం వలలో పడొద్దు అంటూ ఆ కింద పడిన వలలోనే వాలిపోతాయి. అలా అలా చిలుకలన్నీ వచ్చేసి ఆ వలలోనే పడిపోయి ఇరుక్కుపోతాయి. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది, మనకేం అర్థమవుతుందంటే ఆ చిలుక కేవలం మాటలనే నేర్చింది, దాని యొక్క భావాన్ని, అర్థాన్ని, అంతరార్థాన్ని నేర్చుకోలేదు. కేవలం పై మాటలు నేర్చుకోవడం. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.